దేవుడితో సరిగ్గా చెప్పుకోవాలనుకుంటున్నాను. మొన్న ఆదివారం మన దేవదాస్ గారు ఫోటో ఆవిష్కరణ జరిగినప్పుడు నేను ఏం చేశానంటే, నాకు మనసులో ప్రేరణ వచ్చింది. రాణి వస్త్రం, ఆయన ఫోటో కప్పిన వస్త్రం, రాణి వస్త్రం నచ్చే నేను మళ్ళీ సరికి నేను కొని తీసుకొస్తాను అని తీసుకున్నాను. ఆ వస్త్రం నేను ఇంటికి పట్టుకెళ్ళిపోయి మొత్తం బాడీ అంతా కప్పుకొని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు కొంచెమే చేసుకున్నాను, ప్రార్థన చేసుకోలేదు. మరుసటి రోజుని ప్రార్థన సోమవారం మంగళవారం అనుకుంటాను ప్రార్థన చేసుకుంటున్నాను. మొత్తం బాడీ అంతా కప్పేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటే నా బాడీలో చూడు మురిగిపోయిన శరము ఉంటుంది, కుళ్ళిపోయిన సీమ్ పట్టేసింది ఎలా ఉంటుంది అలా వాసన వచ్చేస్తుంది అనమాట. బయటికి మొత్తం రూమ్ అంతా వాసన వచ్చేస్తుంది, శరీరంలో వచ్చి వాసన వస్తాయి. అప్పుడు ఆ వస్త్రం ఎలా ఉంది, తెల్ల పింక్ కలర్ లో గులాబీ రంగులో మెరిసిపోతుంది అనమాట. దగ మెరిసిపోతుంది ఆ వస్త్రం. మొత్తం మనిషిని అంతా చుట్టేసుకుని ప్రార్థనలో చాలాసేపు సన్నిధి పుస్తకం చదువుకుని 7 మెట్ల ప్రార్థనకు ముందు దయాల వెళ్ళగొట్టడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదువుకుని అప్పుడు 7 అంశాలను బట్టి 7 వాక్యాలు పెట్టి 7 ప్రార్థనలు చేసుకున్నాను. అలా మొక్క మీద గంట సేపు ఉన్న తర్వాత శరీరమంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట బయటికి. ఆ స్మెల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నా శరీరం తేలికబడిన తర్వాత అప్పుడు మనసులో ఏమనిపించింది, మడత పెట్టి మనకి మంచం ఉండదు కదా, ఇలా కార్నర్కి ఇలా ఉంటుంది కదా, ఆ కార్నర్లో వెనక ఇలా వేసుకుని పడుకొని మాట వినిపించింది నాకు. మనసులో అనిపిస్తే వెంటనే అలాగా ఆ వెనకాల పడుకుని తలకాడ కడ్డీకి వేసుకుని పడుకున్న తర్వాత మరుసటి రోజుని ఇంకా చాలా ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. ఆ రాత్రి ఎంతలా పడుకున్నట్టు ఎలా పడుకోగానే తెల్లవారి వరకు అలారం కొట్టే వరకు నేను లేవలేదు. మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ అదే మాదిరిగా కొంచెం ప్రార్థన చేసుకున్నాను. పక్కావిడి విపరీతంగా డిస్టర్బ్ చేస్తుంటే వాక్యం చదువుకోవడానికి పక్కన డిస్టర్బ్ అవుతుంటే మనం వాక్యం చదువుకోలేము. మైండ్ రకరకాలుగా ఏదో సైతాన్ శోధనలాగా అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేసినట్టు ఏదో కొంచెం ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ పడుకుండిపోయాను. ఆ రాత్రి మళ్ళీ అరుపులు పడితే అప్పుడు మళ్ళీ బుధవారం నాడు కూడా ఇంకా విపరీతంగా సేమ్ అలాగే గంట ప్రార్థన చేసుకుని వస్త్రం అలాగే పెట్టుకుని పడుకున్నాక మళ్ళీ మామూలుగా నిద్ర పట్టింది. రాత్రి కూడా అలాగే నిద్రపోయి ఏమీ అనిపించలేదు, ప్రశాంతంగా ఉంది. అయితే ఇంటి దగ్గర మా మనవరాలకి బాగోలేదు, అమ్మాయికి ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ అయిందంట, కప్పుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్కి, అది ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతే డాక్టర్లు ఫుల్ చెకప్ చేస్తే కప్పం పట్టిందమ్మా, అది కరగలేదు, ఆ కరగ్గా అమ్మాయికి అలా ఊపిరి లేదంటే నేను ఇంటికి వీళ్ళ నాకు తెలియదు, నాకు చెప్పలేదు. తర్వాత మరుసటి రోజు నాకు కనబడింది ఎక్కడో పాల సముద్రము ఒక పాలులాగా కాలు వెళ్తుంది, అవతల పక్కన దేవుడు అంగి వేసుకుని ఉన్నాడు, పక్కకు తిరిగి నేను ప్రక్కన ఉన్నాను. అందులో మధ్యలో రాయి ఉంది, ఆ రాయి బ్లాక్ రాయి ఉంది, అది తీసి దేవుని పాదాల కాడ ఇడిసాను. నాకు అలా కనిపించింది కానీ నాకేమనుకుంటున్నానో నాకు తెలియదు ఈ విషయం ఏంటన్నదని. తర్వాత ఇంటి దగ్గర ఫోన్ చేస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉందన్నారు. ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పేసి నేను ప్రార్థనలో పెట్టుకున్నాను. చిట్టుపాపకి రాణికి మెసేజ్ పెట్టి ప్రార్థనలో పెట్టండి అని. రాత్రి కూడా నేను ఇలాగేలా నాకు జరిగింది ఇలాగేలాగా అని వస్త్రం నేను ఇంటికి వచ్చినప్పుడు నేను తీసుకొస్తానని చెప్పేసి అన్నాను. తర్వాత నాకు మనసులో అనిపించింది, మీ ఇంటి దగ్గర కూడా వస్త్రం ఉంది కదా, దాన్ని ఎందుకు మర్చిపోయారు, అది ఎందుకు ఆ అమ్మాయి మీద పెట్టడం లేదు అని చెప్పేసి నా మనసులో అనిపించింది. అవును కదా, మా ఇంటి దగ్గర కూడా వస్త్రం ఉంది కదా అని చెప్పేసి వెంటనే వీళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు, మెసేజ్ పెట్టారు. బైబిల్ మిషన్ ఆవిడతో మేము 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్నాం ఇంటి దగ్గర. ఆవిడ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఒక వస్త్రం కొనేసాం మేము. ఆ వస్త్రము మా అమ్మాయి ఒక ప్రక్కన పెడతాది భద్రంగా, దాన్ని ఎవరు ముట్టుకోకుండా. ఒకసారి మొన్న పండగలకి ఇల్లు అంతా క్లీన్ చేసినప్పుడు అక్కడికి వెళితే అన్ని శుభ్రం చేసుకున్నా కానీ నా వస్త్రం ఎత్తుకోలేదని వస్త్రంలోంచి మాట పడిందంట. అప్పుడు ఆ అమ్మాయి ఆ వస్త్రాన్ని ఉతికి ఆ పక్కన పెట్టింది. శ్రీవిద్య, నీ ఇంట్లో వస్త్రం ఉంది కదా, ఎందుకు అలా మౌనం కూరుకున్నావు, నువ్వు కూడా అమ్మాయి మీద వేసి ప్రార్థన చేయండి అంటే, అవునమ్మా, నేను ఎప్పుడైతే నాకు మనసులో అనిపించిందో అదే టయానికి మా అమ్మాయి మనసులో కూడా అలాగా వెళ్ళి అడిగిందంటే, నువ్వు నా ఇంటిలో ఉంటున్నావు, నీకు నేను నా వస్త్రం ఉతకలేదని నువ్వు అడిగావు కదా, మరి ఆ వస్త్రాన్ని నా కూతురి ఈ రోజు ఆపదలు ఉంటే ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదంటే వస్త్రం దగ్గరికి వెళ్ళి అడిగిందంటే, రేపు ఉపవాసం ఉండి
ప్రార్థనలో ఉండు, నేను బయలుపరుస్తానని దేవుడు చెప్పాడంట. దేవుని స్తోత్రం. మరి నన్ను స్వస్థపరిచినందుకు మరి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు యాక్టివ్గానే ఉంది, బాగానే ఉంది. రేపు తీసుకెళ్తారు టెస్టులకు మళ్ళీని. మరి ఏమి జరగకుండా మరి దేవుడు కార్యం జరిపించాలని మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్.